నమస్తే అండి. కొంతమంది పెద్దవాళ్ళు రాత్రులు వాష్‌రూమ్‌కి వెళ్ళడానికని మంచం మీద నుంచి లేచి వాష్‌రూమ్‌కి వెళ్తారు. ఆ వాష్‌రూమ్‌లోకి వెళ్ళి కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు. ఈవెన్ ఒక్కొక్కసారి ఆ టైంలో తలకి దెబ్బ తగిలి పారాలిసిస్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. కొంతమంది చాలా సేపు కూర్చొని, నిలిచి, పైకి నిలబడి అలా నడుద్దాం అనుకునేసరికి కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు. సో, ఇలాంటి లక్షణాలు ఎవరికైనా ఉంటే దానికి ఒకసారి ఖచ్చితంగా మీరు రివైజ్ చేసుకోవాలి. అంటే ఆల్రెడీ ఏదైనా బీపీ మందుల మీద ఉన్నా, లేకపోతే యూరిన్ అవ్వడానికి ఏమైనా మందులు వాడుతున్నా ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. అండ్ ఇంకొంతమంది ఏ విధమైన మందులు వాడకపోయినా కూడా పెద్దవాళ్ళకి గుండెలో ఉన్న కండరాలు వీక్ అవడం వల్ల కూడా నిలబడేసరికి బీపీ డ్రాప్ అయిపోతూ ఉంటుంది. అండ్ రెండవ గుండె అంటే ఏంటి, కాళ్ళలో ఉన్న కండరాలని రెండవ గుండె అంటారు. అవి సరిగా పనిచేయకపోతే నిలబడినప్పుడు రక్తం అక్కడే ఉండిపోయి గుండెకి చేరదనమాట, మొదటి గుండెకి చేరదు. అలాంటప్పుడు కూడా బీపీ డౌన్ అయ్యి వాళ్ళకి ఈ లక్షణాలు కనిపిస్తాయి. సో ఇలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే ఈ పెద్ద ప్రమాదాన్ని నివారించవచ్చు. ఏంటంటే పడుకున్నప్పుడు లేచి వెంటనే వెళ్ళిపోకుండా ఒకసారి ఆ మంచం మీద అక్కడే కూర్చొని ఒక 15-20 సెకండ్లు మంచం మీదే ఉండి, తర్వాత నిలబడి మంచాన్ని పట్టుకొని ఒక 15-20 సెకండ్లు అక్కడే ఉండి, ఆ తర్వాత నడుచుకుంటూ మెల్లిగా వెళ్ళడం వల్ల ఈ ప్రమాదాన్ని నివారించవచ్చు. అండ్ కూర్చొని లేచినప్పుడు కూడా ఇదే పద్ధతిని పాటిస్తే వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది రాదు. థ్యాంక్ యూ.